అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను 4వ తరగతిన చదువుతున్నాను. ఈరోజు మనము విరామ చిహ్నాల గురించి తెలుసుకుందాము. అక్షరాలు పదాలుగా, పదాలు వాక్యాలుగా మారుతాయి. మనం చెప్పదలుచుకున్న భావం వాక్యాలలో రాసేటప్పుడు సరైన చోట తగిన విరామ చిహ్నాలను ఉంచితేనే అవి అందరికీ తేలికగా అర్థం అవుతాయి. విరామ చిహ్నాలు ముఖ్యంగా 4. అవి కామ, బిందువు, ప్రశ్నార్థకం, రాగ చిహ్నం. మొదటిది కామ. పక్కన ఉన్న పదాలతో సంబంధం ఉండి కూడా కొంతసేపు నిలపవలసిన చోటు. ఈ గుర్తుని మనము వాడాలి. ఉదాహరణ: సూర్యుడు, చంద్రుడు ఆకాశములో వెలుగుతాయి. రెండవ బిందు. సంపూర్ణ వాక్యం చివరి ఈ గుర్తుని వాడాలి. ఇది వాక్యాంతాన్ని సూచిస్తుంది. ఉదాహరణ గోదావరి పరవళ్ళు తొక్కుతూ పారింది. మూడవది ప్రశ్నార్థకం. ప్రశ్న వేసేటప్పుడు వాక్యం చివరిగా ఈ గుర్తును ఉపయోగించాలి. ఉదాహరణ: నీ పేరు ఏమిటి? నీ మిత్రుడు ఎవరు? నాలుగవది రాగ చిహ్నం. చర్యం, దుఃఖం భావాలను తెలిపే పదాల చివర ఈ గుర్తును వాడాలి. ఉదాహరణ: అయ్యో ఇది ఉదాహరణ. అయ్యో ఇది నమ్మగలమా?